హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీచర్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా మెమోరియల్ సెంటర్ అని చెప్పేసి అయితే ఉంది. ఈ సెంటర్లో జాబ్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. చాలా రకాలుగా అయితే ఉన్నాయి. సో నేను ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఫ్రెండ్స్, క్లియర్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా అయితే అందుతుంది. ఎలా అప్లై చేయాలి, లాస్ట్ డేట్ ఏంటో కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. అండ్ వీడియోలోకి ఒక్కసారి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడండి. మీకు నచ్చితేనే మన ఛానల్ యొక్క వీడియోస్ ఫార్వర్డ్ కానీ, లైక్ కానీ, షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో. అండ్ చివరి వరకు చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది మన ఛానల్లో క్లియర్గా అయితే ప్రతి వీడియోకి. అండ్ మీకు ఒకవేళ ఏమైనా కనిపించకపోయినా, ఏమైనా తెలియకపోయినా, డౌట్ వచ్చినా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలా షార్ట్స్ రూపంలో కూడా నేను అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏదైనా వ్యాలిడిటీ ఉంటే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో కానీ, లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఒకవేళ దొరకకపోయినా నాకు కామెంట్ చేసినట్లయితే నేను మళ్ళీ లింక్ అనేది పంపిస్తాను, ఒకవేళ నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంటే. అండ్ ఇప్పుడైతే వచ్చేసి టాటా మెమోరియల్ హాస్పిటల్, టాటా మెమోరియల్ సెంటర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ అయితే చూసేద్దాము. 2 రకాల నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి దీనికి లాస్ట్ డేట్ 7/5/2024 అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కిందకి ఇలా వచ్చినట్లయితే మెడికల్ ఫిజిసిస్ట్ అయితే కావాలి. సో నేను ఎంఎస్సి ఫిజిక్స్ కానీ, డిప్లొమా రేడియాలజికల్ ఫిజిక్స్ కానీ, ఈక్వివాలెంట్ ఏఆర్బి రిలేటెడ్ అయితే ఉండాలి. ఇది టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. 1 year క్లినికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్తున్నారు. అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ అయితే ఉంది. ఇది కూడా 3 పోస్టులు ఎస్టీ కేటగిరీకి అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ నుంచి చేసి అయితే ఉండాలి, ఏదైనా యూనివర్సిటీ నుంచి. నాలెడ్జ్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయితే ఉండాలి. టాటా మెమోరియల్ హాస్పిటల్ ప్యారల్ ముంబైలో పనిచేయాలి మీరు. అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 1 year క్లరికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందని చెప్తున్నారు. సో స్టెనోగ్రాఫర్ అయితే వచ్చేసి ఒక పొజిషన్ అయితే ఉంది. 27 years అయితే ఉంది. దీనికి ఎస్టీ కేటగిరీ అయితే ఉంది. గ్రాడ్యుయేషన్లో మీకు టైపింగ్ స్పీడ్ ఇంత అయితే వచ్చి ఉండాలి, క్లియర్గా మెన్షన్ చేశారు. మినిమం 1 year సెక్రటేరియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టాటా మెమోరియల్ హాస్పిటల్ ప్యారల్ ముంబైలో అయితే ఉండాలి. ఇది ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఏ అనేది 4 vacancies ఎస్సీ వాళ్ళకి, 18 vacancies ఎస్టీ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అండ్ దీనికి శాలరీ ఇంత అయితే ఉంటుంది. జనరల్ నర్సింగ్ కానీ, మిడ్ వైఫరీ ప్లస్ డిప్లొమా ఆంకాలజీ నర్సింగ్ కానీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయితే ఉండాలి. మీకు రిజిస్ట్రేషన్ అయితే కౌన్సిల్ నుంచి, నర్సింగ్ కౌన్సిల్ నుంచి అయితే ఉండాలి. 1 year క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. 50 bedded హాస్పిటల్ అయితే ఉండాలి. టెక్నీషియన్ సి అయితే వచ్చేసి 1 post ఎస్టీ కేటగిరీ అయితే ఉండాలి. 30 years అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. 12th సైన్స్ కానీ, డిప్లొమా ఆఫ్ 1 year కానీ, 6 months ఐసీయూ రిలేటెడ్ దాంట్లో ఉండాలి. సో ఎసెన్షియల్ అయితే వచ్చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. వీళ్ళైతే వచ్చేసి ముంబైలో పనిచేయాలి. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 7/5/2024. సో ఆన్లైన్ అప్లికేషన్ ఉంది. క్యాండిడేట్ విల్ హ్యావ్ అప్లోడ్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మెన్షన్ ఫ్రమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫిల్లింగ్. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మీరు ఫిల్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ అయితే పాస్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ, కరెంట్ ఎంప్లాయ్మెంట్ అయితే మాత్రం అపాయింట్మెంట్ లెటర్, లాస్ట్ పే స్లిప్, ఐడెంటిటీ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ పాస్ట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేయమని చెప్తున్నారు. క్లియర్గా 3 references అయితే రాయాలి. లిస్టెడ్ బై క్యాండిడేట్ అండ్ షుడ్ బీన్ అసోసియేటెడ్ విత్ ట్రైనింగ్ ఆఫ్ సూపర్విజన్ అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అండ్ దీనికి ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 years ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 10 years అయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఇస్తున్నారు. సో బెనిఫిట్స్ మీరు ఒకవేళ జాయిన్ అయితే మెడికల్ ఫెసిలిటీ, అకామిడేషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి అయితే ఉంటాయి. సో నాన్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అని ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి దీనికి కూడా లాస్ట్ డేట్ 7/5/2024 అయితే ఇచ్చారు. అండ్ దీనికి మెడికల్ ఆఫీసర్ ఈ అయితే వచ్చేసి, ఇది చూడండి, డిఎం ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఉండాలి. నేను స్కిప్ చేస్తున్నాను. సో మెడికల్ ఆఫీసర్ అయితే బ్రెస్ట్ సర్జరీకి రిలేటెడ్, ఇక్కడ ఆంకాలజీ రిలేటెడ్ అయితే ఉంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మెడికల్ ఆఫీసర్ ఆంకాలజీ, ఇది కూడా. సో మెడికల్ ఆఫీసర్ ఈ మెడికల్ ఆంకాలజీ అయితే క్లియర్గా అయితే ఉంది. నేను గౌహతి రిలేటెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. రేడియో డయాగ్నోసిస్ మెడికల్ ఆఫీసర్ ఈ అయితే వచ్చేసి రేడియాలజీ రిలేటెడ్ అయితే ఉన్నాయి. సో ఇలా అయితే కిందకైతే వచ్చినట్టే కొన్ని అయితే మన వైజాగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. హోమీ బాబా సేన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ వైజాగ్ అయితే ఉంది, చెక్ చేసుకోండి. మీకు వైజాగ్లో ఏవైనా పొజిషన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో ఇదైతే హయ్యర్ క్యాడరే, బట్ కాకపోతే వైజాగ్ రిలేటెడ్ దాంట్లో పోస్టులు ఉన్నాయని అయితే చెప్పడానికి నేను ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్.
ఒకసారి చూసుకోండి. మెడికల్ ఫిజిక్స్ కానీ, ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ, డిప్లొమా రేడియాలజికల్ ఫిజిక్స్ కానీ చేసైతే ఉండాలి. అన్‌రిజర్వ్డ్ అనేది ఉంది. ముంబైలో అయితే ఉంది. సో, మెడికల్ ఫిజిసిస్ట్ అయితే వచ్చేసి ఎంఎస్సీ ఫిజిక్స్ కానీ, డిప్లొమా రేడియాలజీ ఫిజిక్స్ కానీ ఈక్వివాలెంట్ చేసైతే ఉండాలి. దీనికైతే వచ్చేసి వైజాగ్‌లోనే ఉంది. 1 ఇయర్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఆఫీస్ ఇన్‌చార్జ్ అయితే వచ్చేసి ఇది కూడా ఫార్మసీ రిలేటెడ్ అయితే ఇచ్చారు. సో, వైజాగ్‌లో ఉన్నాయి. సో, మీరు చెక్ చేసుకోండి వైజాగ్‌లో ఉన్న పొజిషన్స్‌కి, గౌహతిలో ఉన్న పొజిషన్స్‌కి. సో, మీకు ముంబైలో కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్‌లో కూడా. సో, మీరు గుర్తుంచుకోండి ఏ పొజిషన్‌కి అప్లై చేస్తున్నారో అని చెప్పేసి. ఈ పొజిషన్స్‌కి ఎలా అప్లై చేయాలంటే మీరు ఏదైతే నోటిఫికేషన్ ఓపెన్ చేశారో ఇట్లా కిందకైతే వచ్చేయండి. కిందకి రావడంతోటి క్లిక్ హియర్ టు రిజిస్టరా, క్లిక్ హియర్ టు లాగినా అనేది అడుగుతుంది. సో, క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటే మాత్రం సో, అంటే లాగిన్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే మీరు లాగిన్‌కి డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. లేదు నా దగ్గర లేవక్క అంటే మాత్రం రిజిస్టర్‌కి వెళ్ళేసేసి రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే అవుతుంది. సో, అప్లికేషన్ నెంబరు, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, పోస్ట్ అప్లైడ్ ఫర్ యూ బిలాంగింగ్స్ టు అని చెప్పేసి లాస్ట్ డేట్ అప్లికేషన్, ఏజ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ లాస్ట్ డేటు, పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఎన్ని మీ పర్సనల్ డీటెయిల్స్ ఈమెయిల్ ఐడి, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, కన్ఫర్మ్ పాస్వర్డ్, పాన్ కార్డ్ నెంబరు. సో, ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న వెంటనే మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే వస్తాయి. సో, లాగిన్ చేసుకుని ఇక్కడ లాగిన్ దగ్గర క్లిక్ చేసుకుని లాగిన్ చేసుకోండి. మీరు ఫర్గాట్ పాస్వర్డ్, సర్చ్ అప్లికేషన్, హెల్ప్ డెస్క్ కావాలంటే హెల్ప్ డెస్క్ ఏది కావాలంటే అది. ఇప్పుడు ఇది సెకండ్ నోటిఫికేషన్ చూపించాను కదా కొన్ని వైజాగ్లో ఉన్నాయి అలా అనేసి. సో, ప్రతి నోటిఫికేషన్కి లాస్ట్కి అయితే వచ్చినట్లయితే లింక్స్ అయితే ఉన్నాయి. సో, ఆ లింక్స్ని ఓపెన్ చేసుకుని మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి క్లియర్గా చెప్పాను కదా ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ టాటా మెమోరియల్ సెంటర్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో, మీరు చూసుకుని అప్లై అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.